అన్నయ్య ప్రోగ్రామ్ అంటే నాకు తెలీదు, ఇలా ఏసే నిరీక్షణ ప్రోగ్రామ్ వస్తుందని, అన్నయ్య కల్వరీ ఛానల్లో వస్తుందని నాకు తెలీదు. అయితే ఒకసారి సడన్గా ఒకసారి నేను మామూలు ట్యూన్ చేస్తూ ఛానల్స్ అన్నీ ట్యూన్ చేస్తూ ఉంటే కల్వరీ ఛానల్లో అన్నయ్య వస్తున్నారు. వస్తూ ఉంటే ఆ మెసేజ్ ఒకసారి నేను వింటూ ఉన్నప్పుడు అది నిజంగా హార్ట్ టచింగ్ అనమాట. చాలా అది నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పడంలో మాత్రం సందేహం లేదండి, డౌట్ అనేదే లేదు. అయితే నేను ఇంకా అనుకుంటా ఉన్నాను అనమాట, ఇంత క్లియర్గా అంటే ప్రతి ఒక్కరికి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది చిన్నపిల్లలకి కానీ, లేకపోతే యంగర్స్ కానీ, ఇంకా లేదంటే పెద్దవారికి, లేకపోతే ఏజ్ అయిపోయిన వాళ్ళకి, ఎవరికైనా అది ఇంత క్లియర్గా అర్థమవుతుంది అంటే, అంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే నిజంగా దేవుడు ఇచ్చిన టాలెంటే అది. నేను ఇలాగ తర్వాత చూస్తూ ఉన్నానండి. తర్వాత ప్రేయర్స్ కానీ, లేకపోతే హీలింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ఏకీభవించేదాన్ని. సివియర్ హెడేక్తో నేను బాధపడుతూ ఉండేదాన్ని. అయితే నేను ప్రేయర్ చేసుకుంటా ఒకసారి అన్న ప్రేయర్ చేస్తూ ఉన్నారనమాట. నేను ఆ టైంలో కూర్చున్నాను టీవీ ముందు. అంటే నాకు సివియర్గా హెడేక్ వచ్చేస్తుంది. అయితే ఈ టైంలో ఎలాగా అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అప్పుడు హీలింగ్ కోసం నేను ప్రేయర్ చేస్తానని, అన్న ప్రేయర్ చేస్తానని చేస్తూ ఉన్నారు. అదే టైంలో నేను ప్రేయర్లో నేను ఏకీభవించాను. ఏకీభవించిన తర్వాత అనుకోకుండా అంటే దేవుని యొక్క ఆత్మతో అన్న ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ యొక్క ప్రేయర్లో నేను ఇన్వాల్వ్ అయ్యానండి. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదో తెలియలేని ఒక అద్భుతం, అంటే దేవుడు నన్ను ఆ మిరాకిల్ చేశాడు, అద్భుతం చేశాడని నేను అనుకున్నాను. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను ఇంకప్పటి నుంచి ప్రోగ్రామ్ చూడాలి అని చెప్పేసి సాంగ్స్ కానీ ఏదైనా బాగుంటాయి అన్నవి సాంగ్స్ చూసేదాన్ని. తర్వాత మెసేజెస్ చూడడం మొదలుపెట్టాను. తర్వాత చాలామందికి చెప్పడం కూడా అయ్యిందండి. నిజంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఏసే నిరీక్షణ ప్రోగ్రామ్ ద్వారా ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇంకా ఎవరైనా చూడలేకపోతే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు, బ్లెస్సింగ్స్ అనేవి తప్పకుండా చూస్తారని నేను ష్యూర్గా చెప్పగలను. ఇంకొక వాగ్దానం చెప్తాను. అబ్రహాం యొక్క సంతానం కానాను దేశమును స్వతంత్రించుకుంటారు. కల్దీ దేశంలో ఒక ఫ్యామిలీ ఉంటుండేది. ఆ ఫ్లావియస్ జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు, 1వ శతాబ్ద చరిత్రను ప్రిజర్వ్ చేశాడు ఫ్లావియస్ జోసెఫస్. అతడు అబ్రహాం గురించి చాలా విషయాలు చెప్తూ ఏమనంటాడంటే, అబ్రహాం యొక్క తెరహు బొమ్మల వ్యాపారం చేసేవాడు. ఏంటి? బొమ్మల వ్యాపారం చేసి అబ్రహాంకి ఇచ్చేవాడట. రే వెళ్ళి అమ్ముకుంటారా బొమ్మలండో అని అమ్ముకుంటున్నారా అన్నాడంట. ఒకరోజు అబ్రహాం యొక్క తండ్రికి ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, స్ట్రాటజీ. ఏంటో తెలుసా? ఈసారి బొమ్మలని కాదురా, వీటిని దేవుళ్ళని నమ్ము అన్నాడట. ప్రతిరోజు బొమ్మలండో తట్టలు వేసుకుని వెళ్తున్నాడు, ఎవరో కొనట్లేదు. రేపటి నుంచి ఒక పని చేయి, ఈ యొక్క బొమ్మల్ని దేవుళ్ళండో అనో, హాట్ కేకుల్లో అమ్ముడైపోతాయి, ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయిపోద్ది అన్నాడు. అలాగే చేశాడు అబ్రహాము. దేవుళ్ళండో అని అమ్ముతుంటే జనాలందరూ కూడా వచ్చి కొనేసుకుంటుంటే ఆ యొక్క బొమ్మలను తీసుకెళ్ళి అందరూ కూడా దేవుళ్ళుగా ఆరాధన చేస్తున్నారు. అదే సృష్టికర్తగా ఆరాధన చేస్తుండేటప్పటికి అబ్రహాముకి ఒకలాంటి ఆధ్యాత్మిక చింతన తన యొక్క జీవితంలోకి వచ్చింది. అదేంటి, నేనే కదా ఇవి ఒకప్పుడు బొమ్మలుగా అమ్మాను, వీరేంటి దేవుళ్ళుగా ఆరాధన చేస్తున్నారు అని అసలు నిజ దేవుడిని తెలుసుకోవాలన్నటువంటి ఆశ తనలో బయలుదేరేటప్పటికి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకరోజు కనిపించాడు. హల్లెలూయా. నీకు తెలుసుకోవాలనేటువంటి ఆశ నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు కనిపిస్తాడు. దేవుడు నాడిని ఎలా తెలుసుకోవాలండి అని అంటే 3 మార్గాలు చెప్తాను. ఒకటి ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం చేత దేవుడు నాడని తెలుసుకోవచ్చు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారా నిజ దేవుడిని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక మార్గం ఏంటంటే ఆ దేవుడిని అడగటం. ప్రభువా, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు తెలివి లేదయ్యా, నాకు మంచి చెలువుల యొక్క వివేకం నాకు లేదు, నువ్వు నాకు కనిపించు ప్రభు, నాకు ప్రత్యక్షం అవ్వు అంటే దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని నీకు ఇస్తాడు. అబ్రహాం అలాంటి టైంలో అబ్రహాముకి దేవుడు చెప్తున్నాడు వాగ్దానం, అబ్రహాము, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ యొక్క జనాంగాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టొచ్చే, నేను చూపించు దేశానికి వస్తే ఐ విల్ బ్లెస్ యు దేర్, ఐ విల్ బ్లెస్ యు అండ్ ఐ విల్ మేక్ ఎ ఛానల్ ఫర్ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తానంటే నిన్ను దీవిస్తాను, నీ జనాంగాన్ని అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని సముద్ర ప్రేణువులను, నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వాళ్ళను చేస్తానంటే విడిచిపెట్టి వచ్చేసాడండి. తండ్రి అయినటువంటి తెరహు ఆ యూఫ్రటీస్ నది అంతవరకు రారా బాబు, నువ్వు ఒక్కడే కొడుకువి, వెళ్ళిపోతే ఎలా అంటే, లేదు దేవుడు నాకు చూపించాడు, ఒక దేశాన్ని చూపిస్తానన్నాడు, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు అని చెప్పి తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాడు అబ్రహాము. ఈ విడిచిపెట్టినటువంటి అబ్రహాము జీవితంలో నష్టపోయాడా? దేవుని హత్తుకున్నటువంటి అబ్రహాం నష్టపోయాడా? ఈరోజు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తాను చూడండి. దేవుణ్ణి అంటిపెట్టుకున్నటువంటి వారు, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా సిగ్గుపరచడు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కూడా దేవుని నమ్మని పరచండి. దేవుని నిజంగా ఆరాధించు, దేవుని విశ్వాసం కలిగి ఉండు, దేవుడిని ఒట్టివానిగా చేయడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క ఫినాన్సెస్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ ఎడ్యుకేషన్ దేవుడు దీవిస్తాడు, నువ్వు నమ్మకంగా ఆయన సేవించినప్పుడు. హల్లెలూయా. మా తల్లి పూర్వీకులు 104 విగ్రహాలకు పూజ చేస్తుండేవారు, తడి మడి ఆచారం. మా అమ్మమ్మ
యేసు ప్రభు నమ్ముకుందని అది పెద్ద స్టోరీ, అది పెద్ద హిస్టరీ. కానీ యేసు ప్రభు నమ్ముకుందని చెప్పి కులం వెలేసేసారండి. రాజమండ్రి దగ్గరలో దోసకాయల పల్లి ఉంది. ఆ దోసకాయల పల్లిలో నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఏమనో తెలుసు, ఎందుకో తెలుసా? నీవు తక్కువ కులస్తులు దేవుని ఆరాధిస్తున్నావు, విదేశీ మతాన్ని ఆరాధిస్తున్నావు, మన కులానికి మన వ్రతానికి భ్రష్టు పట్టిస్తున్నావు. కాబట్టి ఈరోజు నీవు ఈ కులం నుంచి వెలివేయబడుతున్నావు. మా యొక్క ఫంక్షన్లకు కానీ మా యొక్క పెళ్ళిళ్ళకి కానీ దేనికి మీ యొక్క కుటుంబ సభ్యులు నీవు కానీ రావడానికి వీల్లేదు, నిన్ను కులం నుంచి వెలివేసేస్తున్నాం పో అని అన్నారు. అని అంటే మా అమ్మ చెప్పింది, మీరు నన్ను వెలివేయటం కాదు, నేనే మిమ్మల్ని వెలివేస్తాను అంతే. హల్లెలూయా. నేనే మిమ్మల్ని వెలివేసేసాను. నేను మీ యొక్క ఫంక్షన్లకు రాను, మీ యొక్క తిథులకు రాను, దేనికి రాను, నన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు అని నిలబడ్డదండి. మా తాత కూడా విడిచిపెట్టేశాడట యేసు ప్రభు నమ్ముకున్నందుకు. ఏం తప్పు చేసిందండి ఆమె? ఏం అన్యాయం చేసింది? ఏం పాపం చేసింది? యేసు ప్రభు నమ్ముకున్నందుకు కులం వెలేసేస్తే నిలబడిందండి ఆమె. యేసై కోసం నిలబడింది. మా తాత వచ్చి అడిగాడట, నీకు నేను కావాలా యేసు కావాలా అన్నాడట. అంటే అప్పుడు ఆమె చెప్పిందట, ఈ రెండు కళ్ళల్లో ఏది వద్దంటే నేనేం చెప్తానండి, నాకు రెండు కావాలి. మీరు నాకు భర్త, నన్ను సృష్టించిన యేసయ్య నాకు భర్త. ఇద్దరు భర్తలే, ఎవరిని విడిచిపెట్టుకోగలను? లేదు, ఒక్కళ్ళనే తేల్చుకో అంటే ఆమె తేల్చుకుంది, నన్ను సృష్టించిన యేసయ్య నాకు కావాలి, మీరు వద్దందట. హల్లెలూయా. నిలబడిందండి ఆమె, నిలబడింది. ఈరోజు దేవుడు ఆమెని ఒంటరిదానిలా చేయలేదు. ఆమెకు ఇప్పుడు 88 సంవత్సరాలు. షుగర్ కానీ బీపీ కానీ ఏ కంప్లైంట్స్ లేవు. కనీసం పళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. రోజుకి 4 గంటలు ప్రేయర్ చేస్తుందండి మా గురించి. మేము ఎక్కడికి వెళ్తున్నా సరే 4 గంటలు ఆమె ప్రేయర్ చేస్తుంది. నిజంగా ఆమెకున్నటువంటి శక్తి, నిజంగా ఆమె చేస్తున్న ప్రార్థన ఫలితంగా మేము ఈరోజు అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో వాడబడుతున్నామని చెప్పచ్చు. అనేక మందిని ఆమెకు అభిమానులుగా దేవుడు ఇచ్చేసాడండి. ఆమెను ప్రేమించేవారు ఈరోజు కొంతమంది లక్షల్లో ఉన్నారు. హల్లెలూయా. ఆమెను ఆదరించేవారు, ఆమె కష్టం వస్తే పలకరించే వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఒకనాడు యేసయ్య కోసం నిలబడింది. యేసయ్య కోసం నిలబడటం ద్వారా అనేకమైన దీవెనలు పొంది పర సంబంధమైన శారీరక సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంది. అబ్రహాము కూడా తన జీవితంలో విడిచిపెట్టేసి వచ్చేసాడు. దేవుడు తన సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. 1936 వరకు అబ్రహాము కూడా ఒక పురాణ పురుషుడే. అబ్రహాము కూడా ఒక మిథాలజీయే. అబ్రహాం ఉన్నాడని ఎక్కడ కూడా చరిత్రలో ఆధారాలు లేవు. 1936లో బాగ్దాద్కి దగ్గరలో టెల్ కయూర్ అనేటువంటి ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తుంటే ఒక ట్యాబ్లెట్ వారికి లభించింది. ట్యాబ్లెట్ అంటే మింగే ట్యాబ్లెట్ కాదు, ట్యాబ్లెట్ అంటే శిలాపలకము. ఆ భూమిలో ఒక శిలాపలకం దొరికిందట. ఆ శిలాపలకం మీద ఊర్ అనేటువంటి ఆ ప్రాంతం ఉంది. ఊర్ అనేటువంటి ఆ శిలాపలకం దొరికింది. అసలు ఊర్ అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది? కల్దీ దేశంలో, ఈ ఇరాక్లో ఎక్కడుందని ఆలోచన చేస్తే ఇంకా త్రవ్వకాలు త్రవ్వుతుంటే వారికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అబ్రహాం అనేటువంటి వాడు ఉండేవాడు, అతని తండ్రి తెరహు. ఇలాంటి చరిత్ర అంతా కూడా సంబంధించినటువంటి చరిత్ర యొక్క ఆధారాలు ఎప్పుడైతే లభించగానే ప్రపంచం అంతా కూడా నోటి మీద వేలేసుకుంది. బైబిల్ ఉన్నటువంటి అబ్రహాం ఒక పురాణ పురుషుడు కాదు, బైబిల్ ఉన్నటువంటి అబ్రహాం ఒక చరిత్ర పురుషుడు అన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? బైబిల్ అనేది నువ్వు అనుకున్నట్లుగా అదొక మత పుస్తకం కాదు. ఇందులో చాలా చరిత్ర ఉంది. ఈ యొక్క బైబిల్లో సంభవించిన ప్రతి అంశానికి కూడా పురాతత్వ ఆధారాలు ఉన్నాయి. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని, నీకు ఒక దేశాన్ని కానుక ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కానుక ఇస్తాను, కనాను దేశాన్ని కానుక ఇస్తానని చెప్పాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడిందంటే యెహోషువ గ్రంథం 21:43-45 చదివితే దేవుడు అబ్రహాంకి ఇస్తానటువంటి ఆ దేశాన్ని యెహోషువ కాలంలో ఇచ్చేశాడు. కనాను దేశం యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇస్తానన్న దేశమంతయు ఇశ్రాయేల్కి అప్పగించిన వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, వెన్ గాడ్ హెస్ గివెన్ యూ ఏ ప్రామిస్, ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ బై ఎనీ కాస్ట్. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్దానం నెరవేర్చబడుతుంది. 600 ఏదేమైపోయినా సరే ఆయన వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనడానికి 2 ఎగ్జాంపుల్ని బైబిల్లోంచి మీకు ఇచ్చాను. ఇప్పుడు చూడండి, వారిద్దరిది కూడా ఒక హిస్టరీ కదా. ఎప్పుడో వాళ్ళ గురించి మాకు చెప్తున్నారండి, మాకేంటండి? యూత్ సైకాలజీ ఏంటంటే అయితే నాకేంటి అంటారు కదా. ఏదో ఎవరికో చేశాడండి, అబ్రహాంకు చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబుకు చేశాడు, దావీదుకు చేశాడు, దానియేలుకు చేశాడు, అయితే మాకేంటి క్వశ్చన్ ఉంటుంది కదా. ఎవరికో చేస్తే మాకేంటి, మాకు జరగాలండి అనేటువంటి నైజం ఉండటం మంచిదే. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకుంటే నాకేంటి, ఆయన ఆరాధిస్తాను, ఆయన నమ్మకంగా వెంబడిస్తాను, నాకు కలిగేటువంటి లాభం ఏంటండి, నాకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి? యేసుని నమ్ముకోవడం ద్వారా ప్రధానంగా చెప్తాను చూడండి, డబ్బుతో కొనలేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఏమండి, డబ్బుతో అన్నీ కొనగలమా? ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, మనీ మేక్ మెనీ థింగ్స్, ఇజంట్ ఇట్? నేను అంటాను, బట్ మనీ మే నాట్ మేక్ ఆల్ ద థింగ్స్. ఇట్ విల్ మేక్ మెనీ థింగ్స్, బట్
ఇట్ మే నాట్ మేక్ ఆల్ ద థింగ్స్. అది అన్ని కార్యాలు చేయలేదు. నువ్వు డబ్బుతో ఆరోగ్యాన్ని కొనగలవా? ట్యాబ్లెట్లు కొనుక్కోగలవు, మందులు కొనుక్కోగలవు, టానిక్లు కొనుక్కోగలవు. నిజంగా ఆరోగ్యాన్ని కొనుక్కోగలవా? డబ్బులతో ఒక మంచి పరుపును, మంచి మంచాన్ని కొనుక్కోగలవు, కానీ నిద్రను కొనుక్కోగలవా? చాలామంది డబ్బు ఉంటే ఏదన్నా చేయొచ్చండి. డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది. డబ్బు అంటే మనకు ఒకళ్ళు గుర్తొస్తారు, బిల్ గేట్స్. ప్రపంచంలో కోటీశ్వరుడు. తన ఆస్తిని రోజుకి ₹1,00,00,000 చొప్పులు పంచిపెడితే 470 సంవత్సరాలు పంచిపెట్టగలడు. ఎంత ధనం ఉందో ఆలోచించేయండి. రోజుకి ₹1,00,00,000 చొప్పును పంచిపెడితే తన ఆస్తిని 475 సంవత్సరాలు పంచిపెట్టగలడు. తన ఆస్తినంతా కూడా ₹50 నోట్లలో మార్చేస్తే మనకి చూస్తున్నటువంటి చంద్రునికి 2 దండలు వేయగలడట. ఒకసారి హైదరాబాద్లో తన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఒక విలేకరు వచ్చి అడిగాడు, ఏమనంటే, బిల్ గేట్స్, నువ్వు ఇంత ధనాన్ని సంపాదించావు కదా, డూ యూ హ్యావ్ రియల్లీ పీస్ విత్ ఇన్ యువర్ హార్ట్? నీ జీవితం నిజంగా శాంతి ఉందా? రాత్రి పడుకుంటే నిద్ర పడుతుందా? ఆనందంగా ఉన్నావు అంటే ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నేను వద్దంటే వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు, సంతృప్తి అంటాడు. సాటిస్ఫాక్షన్ లేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఏ ధనవంతుని కదిపినా సరే తన జీవితంలో సంతృప్తి ఉండదు, శాంతి ఉండదు. డబ్బు ద్వారా ఏనాడు కూడా మనిషికి శాంతి ఉండదు. శాంతి ఇవ్వాలంటే యేసయ్య ఇవ్వాలి. హల్లెలూయా. శాంతి అంటే నిర్వచనాన్ని ఇవ్వమంటారా? అసలు పీస్ ఆఫ్ మైండ్ అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఈ రోజు రాత్రి నువ్వు చచ్చిపోతావు, మొత్తం సముద్రం అంతా కప్పేస్తుంది వైజాగ్ని, ఈ రోజు రాత్రే నీ ఆఖరి రాత్రి అంటే, ఎవరైతే శాంతి కలిగి ఉంటాడో వాడు మాత్రం సుఖంగా గుర్రపెట్టి నిద్రపోతాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాడికి మాత్రమే అంత గొప్ప శాంతి ఉంటుంది. హల్లెలూయా. మరణాన్ని కూడా పెంటగా ఎంచేస్తాడు, మరణాన్ని కూడా ప్రాఫిట్ అనేవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. డెత్ ఈజ్ గెయిన్ అని ఎవరు అనగలరు? చావైతే లాభం అని ఎవరు అనగలరు తెలుసా? యేసు ప్రభుని తన నరనరాల్లో ఉంచుకున్నవాడు, తన గుండెల్లో ఉంచుకున్నవాడు చావైతే లాభం అని చెప్పగలడు. చావుకు భయపడరండి క్రైస్తవులు. అది నిజమైనటువంటి శాంతి. వుడ్ యు లైక్ టు గెట్ దట్ పీస్? ఆ శాంతి కావాలంటే ఈరోజు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేయాలి, నువ్వు యేసయ్య సన్నిధిలోకి వచ్చేయాలి. క్రైస్తవులకు, దేవుని పిల్లలుగా చేయబడినటువంటి వారికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? వాగ్దానాలు ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4:28 దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే, మిమ్మల్ని పిల్లల అయ్యే అధికారాన్ని మీకు ఇస్తున్నాను. మీకు వాగ్దానం ఏంటో తెలుసా? మీరు నా పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని ఇస్తున్నాను. చూడండి, మనం అందరినీ కూడా ఏమని పిలుస్తాం? దేవుణ్ణి తండ్రి అని పిలుస్తాం. పరలోకమందున్న మా తండ్రి. అసలు మనం ఎవరమండి? అత్యున్నతమైనటువంటి దేవాదేవుని తండ్రి అని పిలవడానికి మనం ఎవరం? కానీ యేసు ప్రభు వారిని నమ్ముకోవడం ద్వారా, ఆయన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కోవడం ద్వారా ఆయన కుమారత్వాన్ని, హి వుడ్ లైక్ టు గివ్ ద సన్షిప్ అండ్ డాటర్షిప్. ఏమిస్తాడు ఆయన? వాగ్దానం ఇచ్చాడు. మీరు నన్ను వెంబడిస్తే, మీ యొక్క ప్రతి పాపాన్ని నా రక్తంలో కడుక్కుంటే వెంటనే మీకు ఏమి ఇస్తాను? సన్షిప్ ఇస్తాను, కుమారత్వాన్ని. రేపొద్దున్న ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి డాడీ అని వెళ్ళాం అనుకోండి, ఏమంటాడు? బాబా అంటే అను కానీ నా ఆస్తిలో చిల్లిగా ఎవరాదు, కాసేపు నీ యొక్క సంతృప్తి కోసం అనుకో అంటాడు. ఆస్తిలో భాగం ఇస్తాడా? తన కుమారుల్లాగా ఇల్లంతా తిరగలుగుతాడా? డాడీ అన్నంత మాత్రం అది వర్కౌట్ అవ్వదు. కానీ ఈరోజు యేసయ్యని మనం ఏం పిలుస్తున్నాం? డాడీ, అబ్బా అని పిలుస్తున్నామంటే దేవుడు ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు వారు ఉన్నటువంటి కాలంలో ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడిందండి. తెప్పమంటావు, ఇప్పుడు నువ్వేం చెప్తావు? చంపేమంటావా? నీ ఎదురుగానే చంపేస్తావంటే దేవుడు ఏం మాట్లాడట్లా. యేసు ప్రభు వారిని టెస్ట్ చేయడానికి శాస్త్రులు, పరిచయాలు, సద్దుకెళ్ళి ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంచడానికి ఎక్కువ ప్రయాసపడుతుండేవారు. ఇప్పుడు యేసు గనుక ఈమెను చంపండి అంటే ఇప్పుడు కుమారి అనేటువంటి గొప్ప సంబోధన. హల్లెలూయా. గాడ్ వుడ్ లైక్ టు టాక్ టు యూ. గాడ్ వుడ్ లైక్ టు కాల్ యూ యాజ్ ఎ సన్ అండ్ డాటర్. ఈరోజు యేసుని కుమారుడిగా, కుమార్తెగా పిలవాలని ఇష్టపడుతున్నాడు ఆయన. చాలామంది లోకానికి వచ్చారు, భక్తునికి భగవంతునికి సంబంధం ఎలా ఉంటుందో తెలుసా? ఓరి భక్త, ఓరి నరుడా అని పిలిచారు, కానీ నా యేసయ్య మాత్రం నా కుమారి, మై డియర్ సన్, మై డియర్ డాటర్. ఈరోజు అదే ప్రేమ కలిగినటువంటి పిలుపుతో యేసయ్య పిలుస్తున్నాడు. ఈరోజు యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు, మీరు మీ పాపాలని నా రక్తంలో కడుక్కుంటే మీకు ఏమిస్తాను? సన్షిప్ని ఇస్తాను, గొప్ప పిల్లలైనటువంటి అధికారాన్ని మీకు ఇస్తాను అన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 2:38 ఆయన ఇంకొకటి వాగ్దానం ఇచ్చాడు మనందరికి కూడా. ఏంటి ఆ వాగ్దానం? పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూడండి, ఇంకా కింద చదివితే ఆ వాగ్దానం ప్రతి ఒక్కరికి కూడా చేయబడిందనేటువంటి మాటను మీరు క్రింద వచనాల్లో చదువుతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నామమున మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారు
పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటా అని ఆలోచన చేస్తే, సూన్ ఆఫ్టర్ యూ రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, బాప్తిసం అనేటువంటి అనుభవాన్ని నువ్వు పొందుతావో, వెంటనే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఈ వాగ్దానము అందరికి ఇచ్చాడు దేవుడు, కొంతమందికే కాదు, లేకపోతే కొంతమంది జనాంగానికే, కొంతమంది డినామినేషన్లకే కాదు, ప్రతి వ్యక్తికి కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే మోకరించి పాప క్షమాపణ పొందుతావో, బాప్తిసం పొందుతావో, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటావు. నో మ్యాటర్ విచ్ డినామినేషన్ యూ బిలాంగ్స్ టు, ఏ డినామినేషన్ అయినా, ఏ ప్రాంతం వాడైనా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ అండ్ రిలీజియన్, ఎవడైనా సరే యేసు ప్రభువు నామమును మోకరించి పాప క్షమాపణ పొందితే, మారు మనసు పొందితే, వారు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ టు పుట్ సో మెనీ ఎఫర్ట్స్ టు గెట్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో హోలీ స్పిరిట్ కోసం ఆ యొక్క ఇసుక మీద మోకరించడం, లేకపోతే ఏవేవో చేయక్కర్లా. యేసు నామములో మారు మనసు పొందితే నువ్వు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతావు. ఈరోజు లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్, మారు మనసు అంటే ఏంటి? ఇదే క్వశ్చన్ ఒక యవనస్తుని అడిగితే, నువ్వు రక్షణ పొందావు యవనస్తుడు అంటే, అతడు మెడలో ఉన్నటువంటి సిలువను చూపిస్తూ కనిపించట్లేదు అన్నాడు. అంటే తనకు అది అర్థమైంది, మారు మనసు రక్షణ అంటే సిలువ వేసుకుంటే నేను మారు మనసు పొందాను, రక్షణ పొందానని. తనకు అర్థం కాల. చాలామంది క్రైస్తవులకి నేడు మారు మనసు రక్షణ అంటే వారికి అర్థం కావట్లేదు. దేవుడు అన్నాడు నికోదేముతో, అన్లెస్ యూ బోర్న్ అగైన్ యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. ఒక్క విషయం చెప్తాను చూడండి, నువ్వు ఈ లోకంలో ఒక్కసారి పుడితే 2 సార్లు చచ్చిపోవాలి. మీరు ఈ లోకంలో ఒక్కసారి పుడితే 2 సార్లు చచ్చిపోవాలి. 2 సార్లు పుడితే ఒకసారి చచ్చిపోతావు. గెట్ మై లాజిక్? శారీరకంగా ప్రతి ఒక్కరికి జన్మ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా తల్లి కడుపులోంచి వచ్చాం, అది మొదటి జన్మ. రెండవ జన్మ అంటే యేసు ప్రభు రక్తంలోని ప్రతి పాపాన్ని కడుక్కొని రెండవ జన్మ అనుభవం. ఆ 2 జన్మ అనుభవాలని కలిగి ఉంటే కనుక నీకు ఒకటే మరణం, అది శారీరక మరణం. రెండవ మరణం అంటే ఆధ్యాత్మిక మరణం, ఆత్మీయ మరణం లేదు. కానీ నీకు ఒకే జన్మ ఉంటే కనుక 2 మరణాలు ఉంటాయి, ఒకటి శారీరక మరణం, ఇంకొకటి ఆత్మీయ మరణం. రెండవ మరణం అంటే నరకం. ఈరోజు నువ్వు తిరిగి జన్మించావా? తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? మారు మనస్సు, దీన్ని ఏమన్నారంటే రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్. మీలో ఎంతమందికి గొంగళి పురుగు తెలుసు? గొంగళి పురుగు జీవితాన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మన ఒంటి మీద పాకిందనుకోండి, మన శరీరానికి ఏం కలుగు చేస్తుంది? దురదను కలుగు చేస్తుంది. ఒకసారి స్కూల్కి వెళ్తున్న టైంలో గొంగళి పురుగు నా యొక్క షర్ట్లోకి ఎలా చేరింది, మొత్తం లోపలంతా తిరిగేటప్పటికి విపరీతమైన దురదండి. అప్పుడు మా అమ్మగారు ఏం చేశారంటే పేడ తీసుకొచ్చి ఆ పేడతో వీపంతా కూడా దాన్ని రాసినప్పుడు అది క్లియర్ అయింది. ఎందుకు ఆ మాట చెప్పానంటే, గొంగళి పురుగు శరీరానికి ఏం చేస్తుంది? దురదను కలుగు చేస్తుంది. పోనీ మొక్కల మీద వాలితే ఆ యొక్క మొక్కనంతా కూడా తినేస్తుంది. ఆ యొక్క కాండం నుంచి ఆ యొక్క కొమ్మల దాకా తినేస్తూ ఉంటుంది. దాని జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? మనం ఏం చేస్తాం? గొంగళి పురుగుని కనిపించగానే రామ్మ అని చెప్పి చేతిలో పెట్టుకుంటాం. గొంగళి పురుగుని కనిపించగానే కాలుతో తొక్కేస్తాం. మా ప్రాంతాల్లో చేసేది ఏంటి తెలుసా? అది ఎక్కువగా మొలక చెట్ల మీద ప్రాగుతుంది. ఒక రైతు ఏం చేస్తాడంటే, యజమాని కర్రకు ఆ గొడ్డ చుట్టి దానికి అగ్గి వెలిగించి అంటించేస్తూ ఉంటాడు, కాల్చేస్తూ ఉంటాడు. ఆ టైంలో కొన్ని గొంగళి పురుగులు గోడ చివరికి చేరతాయట. గోడ చివరికి చేరి ఒక్కసారి ఆలోచన చేస్తా తన జీవితాన్ని, ఏంటి నా జీవితం, ఎందుకు ఇలా అయిపోయింది బ్రతుకు, ఒక్కళ్ళు కూడా ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను, నేను ప్రాగుతున్నటువంటి ఆ మొక్కనంతా కూడా తినేస్తున్నాను, మనుషుల మీదకి ప్రాగితే వారిని దురదను కలుగు చేస్తాను, నా జీవితం మారదా ఇంకా, నేను ఈ మరొకరికి ఆనందాన్ని పంచలేనా, మరొకరికి సంతోషాన్ని నేను పంచలేనా, మంచి జీవితాన్ని నేను జీవించలేనా అని చెప్పి ఆ దేవుని సన్నిధిలో సృష్టికర్తకు ప్రార్థన చేస్తుందట. తండ్రి, ఎందుకయ్యా నా జీవితం ఇలా అయిపోయింది, భ్రష్టమైనటువంటి జీవితం, ఇలా మోడు బారిపోయింది, ఎక్కడికి వెళ్తుంటే అక్కడ శాపం, ఎక్కడికి వెళ్తుంటే అక్కడ నా ద్వారా ఎవ్వరికీ ఆనందం లేదు, నన్ను కని పెంచినటువంటి తల్లిదండ్రులకు ఆనందం లేదు, నన్ను కలుగు చేసిన సృష్టికర్తకు ఆనందం లేదు, సమాజానికి ఆనందం లేదు, అందరూ కూడా యూజ్లెస్ ఫెలో అని తిడుతున్నారు, ఎందుకు నా జీవితం మారదా అని మీలో చాలామంది ఉంటే కనుక, అది గొంగళి పురుగు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? అది గోడ చాటుకు చేరి యేసయ్యకు ప్రార్థన చేస్తా, అయ్యా నన్ను మార్చు, అయ్యా నా అలవాట్లు మార్చు, నా చూపులు మార్చు, నా తలంపులు మార్చు, నా పడకలు మార్చు, నా జీవన విధానం మార్చు, నా బిహేవియర్ని మార్చు, నా యాటిట్యూడ్ మార్చు, నా మైండ్ సెట్ని మార్చు అని ప్రార్థన చేస్తే యేసయ్య చాలా అద్భుతమైనటువంటి వాడు. ఆయన అద్భుతమైన హస్తంతో ఆయన జాలిగల చేతుల్ని గొంగళి పురుగు మీద అలా తడతాడట. తట్టగానే గొంగళి పురుగు 4 దశలుగా మారి 21 రోజులకి ఏ బ్యూటిఫుల్ బటర్ఫ్లై విల్ కమ్ ఫ్రమ్ దట్ కకూన్. ఆ కకూన్లోంచి ఏది బయటకు వస్తుంది? ఇది సృష్టి యొక్క అద్భుతమైనటువంటి రహస్యం. దాన్ని ఏమన్నారంటే, ఆ ప్రాసెస్ని
దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతర అనుభవం. ఈరోజు దేవుడు నీలోంచి నాలోంచి కోరుతుంది ఏంటో తెలుసా? నీ డబ్బును కాదు, నీ యొక్క ఆస్తిపాస్తులను కాదు, లేకపోతే నువ్వు కొట్టేటువంటి టెంకాయలు కాదు, నీ యొక్క తలనీలాలు కాదు, లేకపోతే నువ్వు తిరిగేటువంటి తీర్థయాత్రలు కాదు, నదీ స్నానాలు కాదు. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు కోరుతుంది రూపాంతర అనుభవం. హల్లెలూయా. అది పొందుకున్నప్పుడే నీ జీవితంలో ఆనందాన్ని పొందుకుంటావు, నీ జీవితంలో నిత్య జీవాన్ని పొందుకుంటావు, నీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. లెట్ మీ ఆస్క్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్ టుడే. డిడ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో అనుభవం నీకుందా? రూపాంతర అనుభవం ఉందా? మారు మనసు అనుభవం ఉందా? అన్నయ్య ప్రోగ్రామ్ అంటే నాకు తెలీదు, ఇలా ఏసే నిరీక్షణ ప్రోగ్రామ్ వస్తుందని, అన్నయ్య కల్వరీ ఛానల్లో వస్తుందని నాకు తెలీదు. అయితే ఒకసారి సడన్గా నేను మామూలు ఛానల్స్ అన్నీ ట్యూన్ చేస్తూ ఉంటే కల్వరీ ఛానల్లో అన్నయ్య వస్తూ ఉంటే ఆ మెసేజ్ ఒకసారి నేను వింటూ ఉన్నప్పుడు అది నిజంగా హార్ట్ టచింగ్ అనమాట. చాలా అది నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పడంలో మాత్రం సందేహం లేదండి, డౌట్ అనేదే లేదు. అయితే నేను ఇంకా అనుకుంటా ఉన్నాను అనమాట, ఇంత క్లియర్గా అంటే ప్రతి ఒక్కరికి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది చిన్నపిల్లలకి కానీ, లేకపోతే యంగర్స్ కానీ, ఇంకా లేదంటే పెద్దవారికి, లేకపోతే ఏజ్ అయిపోయిన వాళ్ళకి, ఎవరికైనా అది ఇంత క్లియర్గా అర్థమవుతుంది అంటే, అంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే నిజంగా దేవుడు ఇచ్చిన టాలెంటే అది. నేను ఇలాగ తర్వాత చూస్తూ ఉన్నానండి. తర్వాత ప్రేయర్స్ కానీ, లేకపోతే హీలింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ఏకీభవించేదాన్ని. సివియర్ హెడేక్తో నేను బాధపడుతూ ఉండేదాన్ని. అయితే నేను ప్రేయర్ చేసుకుంటా ఒకసారి అన్న ప్రేయర్ చేస్తూ ఉన్నారనమాట. నేను ఆ టైంలో కూర్చున్నాను టీవీ ముందు. అంటే నాకు సివియర్గా హెడేక్ వచ్చేస్తుంది. అయితే ఈ టైంలో ఎలాగా అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అప్పుడు హీలింగ్ కోసం నేను ప్రేయర్ చేస్తానని చేస్తూ ఉన్నారు. అదే టైంలో నేను ప్రేయర్లో ఏకీభవించాను. ఏకీభవించిన తర్వాత అనుకోకుండా అంటే దేవుని యొక్క ఆత్మతో అన్న ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ యొక్క ప్రేయర్లో నేను ఇన్వాల్వ్ అయ్యానండి. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదో తెలియలేని ఒక అద్భుతం, అంటే దేవుడు నన్ను ఆ మిరాకిల్ చేశాడు, అద్భుతం చేశాడని నేను అనుకున్నాను. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను ఇంకప్పటి నుంచి ప్రోగ్రామ్ చూడాలి అని చెప్పేసి సాంగ్స్ కానీ ఏదైనా బాగుంటాయి అన్నవి సాంగ్స్ చూసేదాన్ని. తర్వాత మెసేజెస్ చూడడం మొదలుపెట్టాను. తర్వాత చాలామందికి చెప్పడం కూడా అయ్యిందండి. నిజంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఏసే నిరీక్షణ ప్రోగ్రామ్ ద్వారా ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇంకా ఎవరైనా చూడలేకపోతే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు, బ్లెస్సింగ్స్ అనేవి తప్పకుండా చూస్తారని నేను ష్యూర్గా చెప్పగలను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి నీకు వందనాలు ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను స్వస్థపరచు యెహోవా నేను వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం స్థిరపరచండి. మీ మధ్యన అద్భుత కార్యములు జరిగించేదని మీరు వాగ్దానం చేశారు. నాయన నీ వాగ్దానాలు బట్టి నీకు వందనాలు, వాటి యొక్క నెరవేర్పును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఇంకా రోగాలకి కానీ, వారి జీవితాల సమస్యలకు కానీ ఇంకా తావు లేకుండా మీరు చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మాకు విశ్వాసం ఉంటే మేము కార్యాలు చూస్తామని మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారి జీవితంలో ఎటువంటి రోగమైనా సరే మీరు స్వస్థపరిచేటువంటి దేవుడు ప్రభువా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇప్పుడే మీరు విడుదలనివ్వండి ప్రభువా. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారు ఇప్పుడే యేసు నామములో వారి యొక్క కణుతులు కరిగిపోనుగాక, క్యాన్సర్ గడ్డలు కరిగిపోనుగాక, అల్సర్లు ప్రభువా యేసు నామములో స్వస్థపరచబడునుగాక. ఆర్థరైటిస్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఆర్థరైటిస్ స్వస్థపరచబడునుగాక. ఎయిడ్స్ నుంచి విడుదల చేయండి నాయన. నరాల సంబంధిత వ్యాధుల నుంచి విడుదల చేయండి. ఫైల్స్ కంప్లైంట్ నుంచి మీరు విడుదలనిమ్మని వేడుకొంచున్నాను తండ్రి ప్రభువా. అద్భుతాలు జరిగించే దేవా, ఎటువంటి రోగమైనా సరే మీరు స్వస్థపరచండి తండ్రి. ఈ ప్రాంతంలో అనేక మంది ఒంటరితనంతో, బ్రోకెన్నెస్తో ఉన్నటువంటి వారు ప్రభువా, హృదయం పగిలినటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి జీవితంలో దైవిక ఆదరణతో వారు నింపండి. వివాహాల కోసం ఎదురు చేస్తున్నటువంటి వారి జీవితాల్లో జీవిత భాగస్వామిని అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. నాయన సంతానం లేనటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారి గర్భాలను ఇప్పుడే తెరవమని వేడుకొంచున్నాను తండ్రి. షారా జీవితంలో అద్భుతాలు జరిగించావు. మీ ప్రియుల జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, యు ఆర్ హీల్డ్ సో మెనీ పీపుల్ రైట్ నౌ ఇన్ యువర్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ ఫర్ ఎవ్రీ మిరకల్ దట్ యు హావ్ ఆల్రెడీ డన్ ఇన్ అవర్ లైఫ్ జీసస్. మా జీవితాల్లో నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క శాంతిని మా యొక్క జీవితాల్లో ప్రసరించినందుకు నీకు వందనాలు ప్రభు. అనేక మందిని ఇప్పుడే స్వస్థపరిచినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ ప్రభు సకల మహిమ ఘనత ప్రభు నీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ మిత్రులారా, ఈ ప్రార్థనలో ఏకీవించిన మీరు ఏదైనా అద్భుతాన్ని మీరు పొందుకుంటే కనుక వెంటనే మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. మనందరం కలిపి దేవుని నామమున మహిమపరుద్దాం. డోంట్ ఫర్గెట్ టు కాల్ us అండ్ షేర్ యువర్ టెస్టిమనీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా బ్రదర్ పాల్ ఇమాన్యుల్, ఏసే నిరీక్షణ, డోర్ నంబర్
57-2-11-A PNT కాలనీ, రాజమండ్రి. పిన్ కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 8886000999 మరియు 8886227555. దేవుడు మిమ్మును దీవించునుగాక.